తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామమును బట్టి మరి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మరి దైవజనులకు వారి వారి ద్వారా పరిచయమైన ప్రతి బిడ్డకు కూడా శుభములు, వందనములు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. మరి ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. అందరికీ మరి దేవుని నామాన్ని బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు, పరిశుద్ధ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మరి ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుణ్ణి స్తుతించి మరి ప్రార్థనలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసన గణను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసన గణను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం నాయన. మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తము ఎరిగిన దేవ, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నాయన మంగళవార దినమున నాయన ఈ రాత్రికాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. కనికరం గల దేవుడవు, కరుణా సంపన్నుడైన దేవుడవు, నా నీతికి ఆధారమగు దేవా, ప్రతికారం చే దేవా, నీతి యథార్థత కలిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు నాయన. సైన్యములకు అధిపతి యొక్క దేవా, నా దేవా, నా దేవా, నన్ను కనిన దేవా, చూచుచున్న దేవా, బేతేలునందున్న దేవా, నీకు స్తోత్రాలు నాయన. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవుడవయ్యా, నిరంతరము స్తుతింపబడుతున్న దేవా, మరుగయున్న మర్మములను బయలుపరచు దేవా, దేవతలకు దేవా, రాజవైన దేవా, మహాదేవుడును నా రక్షకుడునై ఉన్నవాడా, నీకు స్తోత్రాలు 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 నాయన. ఐశ్వర్యం గల దేవుడవు, ప్రతి అవసరమును తీర్చే దేవుడవయ్యా, వృద్ధి కలుగజేయి దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు. జయమనుగ్రహించు దేవా, స్తోత్రాలు నాయన. సమాధానకర్తయగు దేవా, అన్యాయమును బట్టి ప్రతిదినము కోపపడు దేవా, రోషం గల దేవా, పాపమును పరిహరించు దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యాలు క్రియలు జరిగించు దేవా, రక్షకుడవు దేవా, పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఆనంద సంతోషములు కలుగజేయ దేవుడవు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన మేమందరము కలిసి నాయన ఏక మనస్సుతో నాయన నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటుండగా మాకు సహాయం చేయమని, మా మొరలను ఆలకించమని, మా అవసరతలు తీర్చమని, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని మొరపెడుతున్నాను నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇదిగో ఈ బిడ్డలందరినీ దర్శించండి నాయన. బిడ్డలందరి మీద మీ కృప కుమ్మరించండి నాయన. కుటుంబాలుగా నాయన, ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను, శోధనలను దూరపరచండి నాయన. వారందరి ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి నాయన. మీరు మాత్రమే సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. తల్లిదండ్రులను దీవించండి, పసిబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేయండి నాయన. మీకు స్తోత్రాలు. కుటుంబాలను కాపాడండి అయ్యా. మీ యొక్క దృష్టిని వారి మీద ఉంచండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. మీ చిత్తం లేకుండా ఏది జరగదని వారు తెలుసుకున్నట్లు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సమస్తము సహాయం చేయగల శక్తివంతుడని తెలుసుకొని నాయన, కుటుంబ సమేతంగా ప్రార్థన విజ్ఞాపనలు చేసే భాగ్యం బిడ్డలకు దయచేయండి నాయన. ఈ బిడ్డలందరూ ఉదయకాలమునే లేచి నాయన మీ పాద సన్నిధానంలో స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి నాయన పరిశుద్ధ లేఖనాలు చదువుతూ నాయన పరిశుద్ధ ప్రార్థనలో ఆ ప్రార్థన ఆత్మను బిడ్డలకు దయచేయమని, మీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాను దేవా. స్కూళ్ళకి వెళ్ళే బిడ్డలను, కాలేజీలకు వెళ్ళే బిడ్డలను క్షేమంగా నాయన సంరక్షణ దయచేయండి నాయన. వారికి మంచి జ్ఞానం దయచేయండి. వారి భవిష్యత్తును కట్టండి. వారికి ఏ అపాయాలు రాకుండా కాపాడండి. వారి కుటుంబాల చుట్టూ, వారి బిడ్డల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను ప్రాకారంగా వేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి. వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి చోట మీ దూతల కాపుదలను తోడుగా ఉంచండి. అటువంటి భక్తికరమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి. సంఘాలను నాయన తండ్రి, సంఘాల కోసము, సంఘ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్న ఆ యొక్క దైవజనులను, వారి కుటుంబాలను దీవించండి. వారి అవసరతలు తీర్చండి నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి అయ్యా. నాయన ఏకత్వం దయచేయండి, ఐక్యత దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు నాయన సంఘస్థులు ఏక మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన తండ్రి. సంఘాల్లో రాజకీయాలను కొట్టివేయండి నాయన. సాతాను క్రియలను లయపరచండి నాయన. పరిశుద్ధత దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలను దర్శించండి నాయన. తల నుంచి అరిపాదం వరకు మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి నాయన. రకరకాల రోగాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలు నాయన, తలనొప్పులని తండ్రి నాయన, మెదడు సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్ అయితేనేమి నాయన, చెవి నొప్పి, ముక్కు నొప్పి, గొంతు నొప్పి, పంటి నొప్పి నాయన తండ్రి, అదేవిధంగా థైరాయిడ్, బీపీ, షుగర్ల నుండి విడుదల దయచేయండి. లంగ్స్ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. కడుపు నొప్పులను దూరపరచండి నాయన. అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ని దూరపరచండి నాయన తండ్రి.
స్కిన్కి సంబంధించిన వ్యాధులను దూరపరచండి అయ్యా. నాయన జాయింట్ పెయిన్స్ను నాయన యాక్సిడెంట్లు అయిన బిడ్డలను దర్శించండి, వారికి క్షేమం దయచేయండి నాయన, వారిని కాపాడండి అయ్యా. ఎంతమంది బిడ్డలు మానసికంగా నలిగిపోయి చావులకు దగ్గర అవుతున్నారో బిడ్డలను కాపాడండి, సంరక్షించండి నాయన. బలవంతపు చావులను ఆపుమని వేడుకుంటున్నాను అయ్యా. ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానము క్షేమం దయచేయండి నాయన. నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలకు నాయన మంచి ఘనమైన వివాహాలు జరిగించండి, పరిశుద్ధత దయచేయండి నాయన. వివాహమైన బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన, వారి జీవితాలు కట్టండి నాయన. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన వారి జీవిత పర్యంతం మీకు నమ్మకమైన బిడ్డలుగా దీవించండి, వారి జీవితాలు కట్టండి. ప్రయాణించే వారిని, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాండ్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని, అనాథలను సంరక్షించండి అయ్యా. ఆయన వారందరికీ క్షేమం దయచేయండి నాయన, వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. నాయన మేము ప్రేమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అక్కడ పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్న ప్రతి బిడ్డలను, ఉద్యోగాల కొరకేమి, వివాహాలు చేసుకుని వెళ్తున్న బిడ్డలేమి, అక్కడ సెటిల్ అయిన బిడ్డలైతేనేమి, అవుట్ ఆఫ్ కంట్రీస్లో నాయన భయంకరమైనటువంటి ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ నాయన వారి బాధలు చెప్పనలవి కాని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకు మీరు సహాయం చేయండి అయ్యా. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి, ఆదరణ దయచేయండి, అపాయాల నుంచి తప్పించండి నాయన. నాయన కష్టాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా వ్యాపారస్తులను దీవించండి, వారి నాయన ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి, వారికి నాయన సహాయం చేయండి నాయన తండ్రి. వారిని నిలబెట్టండి అయ్యా తండ్రి. అప్పుల పాలైన కుటుంబాలను దర్శించండి, సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈఎంఐలని నాయన కట్టలేని స్థితిలో ఉన్నవారికి సహాయం చేయండి అయ్యా. భయంకరమైన స్థితిలోకి లోను కాకుండా సహాయం చేయండి అయ్యా. నాయన ప్రతి బిడ్డను సంరక్షించి కాపాడండి నాయన. గృహాలు లేని బిడ్డలకు గృహాలు, ఆహారం లేని బిడ్డలకు ఆహారాలు, వస్త్రాలు లేని బిడ్డలకు వస్త్రాలు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నూతనంగా జన్మించిన బిడ్డలను దీవించండి నాయన. నూతన సంవత్సర దయా కిరీటాలను ధరించిన బిడ్డలను నాయన, నూతన వివాహ దినోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి నాయన. గర్భ సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఈరోజు శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించి వారికి నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపచేసి మీ దైవ దీవెనలు రెండంతలుగా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున వారికి కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి తాగుబోతుల కొరకు ప్రార్థిస్తున్నాం. త్రాగుబోతనం నుంచి దూరపరచండి నాయన. వారి జీవితాలు కట్టండి అయ్యా. బిడ్డల జీవితాలు, భార్యల జీవితాలు నాశనం కాకుండా సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను దూరపరచండి నాయన. ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. వారి జీవితాలను వెలిగించండి నాయన. నాయన పరలోకపు వెలుగును ప్రతి కుటుంబంలో మీరు కుమ్మరించండి నాయన. మీకు స్తోత్రాలు. ఈ యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి నాయన నీ కుమారుని ఏర్పరచుకున్న మోషే గారిని దర్శించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచండి. తన తల్లిదండ్రులను, తన భార్య బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను, వారి నాయన పనిచేస్తున్న పని చోట్లలో కూడా మీరు సహాయం చేయండి నాయన. అభివృద్ధి, సమృద్ధి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి. ఈ సేవలో పరిశుద్ధత క్రమం నేర్పించారు. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ దీవింపబడినట్లు సహాయం చేయండి. అదేవిధంగా నాయన తండ్రి ప్రతి గ్రూపును దర్శించండి. శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి స్తోత్రాలు. వారి ప్రయాణాలను దీవించండి, వారి పరిచర్యలను దీవించండి. ఆ బిడ్డ ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డ జీవితంలో నాయన తండ్రి తన సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయమని మొరపెడుతున్నానయ్యా. ఆ బిడ్డను దర్శించి దీవించండి నాయన. నన్ను ఆశీర్వదించండి. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచండి నాయన. మీ నామాన్ని బట్టి మొరపెడుతున్నానయ్యా. నాకున్న తలనొప్పిని పూర్తిగా దూరపరిచి పరిపూర్ణ స్వస్థత దయచేయమని మొరపెడుతున్నాను. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ శ్రమలను సహించువాడు నాయన నీ సన్నిధిలో గోజాడి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నువ్వు సహాయం చేయగల శక్తిమంతుడవని, సమర్థుడవని మేము నమ్మి ప్రార్థిస్తున్నాం నాయన. మా యొక్క రక్త సంబంధికులను, మా కుటుంబాలను, మన ప్రతి రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచేయండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డ, ప్రతి సంఘాలు కట్టబడినట్లు సహాయం చేయండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో నీ నామంను బట్టి ఆయన హింసింపబడుతున్న బిడ్డలను కాపాడండి, సహాయం చేయమని వేడుకుంటూ
ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పరమ తండ్రికే చెల్లునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామమున దేవుడు రెండంతలుగా మనలందరినీ మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.